మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ 16-11-2024 నుండి 30-11-2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురుచంద్రుల కళయిక గజకేసరి యోగంతో ప్రారంభమవడం, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారు కార్తీక మాస బహుళాష్టమి శనివారం ఆదివారం అమావాస్యతో కూడుకున్నటువంటి రోజున ఎలాంటి విధానం పాటించడం వలన యోగం వీరి సొంతమవుతుందో, దురదృష్టం ఎలా దూరమైపోతుందో, సకల కర్మలు ఎలా నివారించబడతాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డ, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులు. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే శుక్రుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు, నూతనమైనటువంటి ల్యాప్టాప్లు, ఫోన్లు, విలాసవంతమైన వస్తువులు, గృహంలో ఉపయోగపడే వస్తువులని కొనుగోలు చేయడంలో అందమైన ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితానికి స్వాగతం పలకబోతున్నారని చెప్పి గమనించాలి. తృతీయంలో శని భగవానుడు సంచారం చేయడం వలన మిత్రులతో, సహచరులతో, పై అధికారులతో, కింద స్థాయి ఉద్యోగస్తులతో, తల్లిదండ్రులతో, అక్కా చెల్లెలతో వీలైనంత వరకు శత్రుత్వం పనికిరాదు అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ రాహు ఎక్కువ శాతంగా అధికంగా ఆలోచించడం, ఎదుటి వ్యక్తుల యొక్క భవిష్యత్తులో అనేక రకాల మార్పులు కలుగుతున్నాయి, నా జీవితంలో ఎందుకు మార్పు కలగట్లేదు అనేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన చేయడం వలన నరాల బలహీనత, కంటి సమస్య, వెన్నెముక సమస్య, శరీరంలో రక్తంలో మార్పులు, దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు నదికి సమస్యకు దూరంగా ఉండి తీరాలట. కారణం ఏంటంటే నది ఎప్పుడు ఎలా ప్రవహిస్తుందో తెలియదు, సమస్య అనేది ఏ మూల నుంచి ఎలా పొంచి ఉంటుందో రెండు కూడా తెలియదు. కనుక మనం కాలానికే వదిలేసి మన పని మనం ధర్మబద్ధంగా చేసుకుంటూ పోతూ ఉంటే నదిలో నీళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అలలు వస్తూ ఉంటాయి, పోతూనే ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనోధైర్యం, సంకల్ప బలమే మనల్ని విజయానికి తొలిమెట్లు కలిగిస్తాయని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన విద్యలో, ఉద్యోగంలో, పెట్టుబడులలో కొన్ని నూతనమైన కార్యక్రమం ప్రారంభించాలి అనుకుంటున్న కాల సమయంలో మన దగ్గర ఉండబడిన సమయం, ధనానికి, సమయానికి అనుకూలంగా పెట్టుబడులు పెట్టుకోండి. ఎక్కువగా ఆలోచించి ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడము, అధిక సమయాన్ని పెట్టడం వలన అనుకున్నంత విజయం రాకపోతే అప్పుడు నిరాశ, నిస్పృహ, అనేక రకాల ఇబ్బందులకు మీరే కేంద్ర బిందువు అవుతారో అని చెప్పి గమనించాలి. అష్టమంలో కుజుడు నీచభంగ రాజయోగంలో ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, చతుర్దశి, అమావాస్య తిథుల యందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. యంత్రాలతో, ఆయుధాలతో చెలగాట ఆడవద్దు. మాటలు మాట్లాడేటప్పుడు ఓపిక, పట్టుదల, సహనం అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఒక పసుపు రంగు జాకెట్ పీస్ని తీసుకొని, ఇలాంటి క్లాత్ను, చీరను తీసుకొని అందులో నవధాన్యాలను కొద్దిపాటి ఎక్కువగా శనగలను కానీ శనగపప్పు కానీ వేసి ఈ యొక్క వెన్నతో దీపం పెట్టి భగవంతుడికి యథాశక్తిగా షోడశ ఉపచార పూజా కార్యక్రమం చేసుకొని దానం చేయడం వలన యోగం కలుగుతుంది. పక్షులకు వేయడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. నదిలో కలపడం వలన
ఆనందం ధనుసు రాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. ముఖ్యమైనటువంటి పండగల గురించి, తిథుల గురించి సవివరంగా, సంపూర్ణంగా, క్లుప్తంగా తెలుసుకుందాం. 23వ తారీఖున కార్తీక మాస బహుళ అష్టమి శనివారం రోజు సందర్భంగా కాళభైరవ స్వామివారి యొక్క స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం కుష్మాండ దీపము, పూజ, దానము, సునకపు మహారాజు గారికి, పక్షులకు, పక్షిరాజు అయినటువంటి కాకిరాజు వారికి ఆహారాన్ని దానం చేయడం వలన శని దోషాలు, మృత్యు దోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. 29వ తారీఖున మనకు మాస శివరాత్రి, 30వ తారీఖున శనివారము, అలాగే డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం అమావాస్య. అంటే మాసాంతము, అంటే కార్తీక మాస పాడ్యం నుండి చివరి వరకు అందరికీ దీపం పెట్టడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ, సాలగ్రామ దానం చేయడం కానీ, దీపదానం చేయలేని పరిస్థితి కొందరికి ఉన్నప్పుడు ఈ అమావాస్య రోజున మనం చేసేటువంటి పూజ, యజ్ఞము, యాగము, అభిషేకము, దానము, మంత్ర స్మరణ వలన అద్భుతమైన యోగం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అందులో శనివారంతో కూడుకున్న అమావాస్య, ఆదివారం అమావాస్యతో కూడుకున్నటువంటి అమావాస్య, అందులో కార్తీక అమావాస్య అవ్వడం వలన మనం ఏం చేసినా, ఏం చేయకపోయినా ఏం చేయగలగాలి అన్నట్లయితే ఇంటినల్లా శుద్ధి పెట్టుకొని, ఇంటికి మామిడాకులు, కొబ్బరాకులు అలంకరించుకొని, బిల్వదళాన్ని తీసుకువచ్చి ఇంట్లో మహాదేవుడికి మట్టితో చేసిన శివలింగానికి కానీ, ఇసుకతో చేసిన శివలింగానికి కానీ, విభూతితో చేసిన శివలింగానికి అభిషేకం చేసుకోవడము మనకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంటుంది. అనగా ఈ అమావాస్యను పోలి అమావాస్య అంటారు. అనగా మనకు ఒక 30-40 ఏళ్ళ కిందట ప్రతి ఇంట్లో కూడా పశువులు ఉండేటువంటివి, అనగా ఆవులు, బర్రెలు ఉండేటువంటి వంటిది. వీలైతే ఆవు వెన్నతో కానీ, లేకుంటే బర్రె పాలు కానీ ఒక 3 రోజుల ముందుగానే రోజు తీసుకొని చక్కగా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి భక్తి నామస్మరణతో వేడి చేసి తోడు పెట్టి ఆ 3 రోజులు వచ్చేటువంటి ఆ మజ్జిగ పైన వచ్చేటువంటి వెన్నను తీసి మజ్జిగ కవ్వంతో చిలికి వచ్చేటువంటి వెన్నను ఈ అష్టమి రోజు కానీ, ఈ ఆదివారం అమావాస్య రోజు కానీ కొత్త వత్తితో, అంటే కొత్త పత్తితో దీపం పెట్టడం వలన సంపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఎందుకనగా మనము పాలను పంచామృతంగా ఏర్పాటు చేసుకొని మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకుంటూ ఉంటాం. పాలు కేవలం ఒక పూట మాత్రమే నిల్వ ఉంటాయి, వేడి చేస్తే 2వ రోజు దాకా మాత్రమే ఉంటాయి. అదే పాలల్లో కొద్దిపాటి తోడు వేస్తే ఒక 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఆ తోడుపైన వచ్చే మిగడను తీసి చిలికి వెన్న తీసినట్టయితే మాసాంతం వరకు చాలా బాగుంటుంది. అదే వెన్నను వేడి చేయిస్తే మినిమం ఒక 11 సంవత్సరాలు నిల్వ ఉండడం జరుగుతుందని గమనించాలి. కనుక అలాంటి వెన్నతో దీపం పెట్టడం వలన పుష్కర కాలంలో, అంటే గతంలో 11 ఏళ్ళ నుంచి మనం బాధపడుతున్న వారందరికీ కూడా దోషం తొలగి రాబోయే 12 ఏళ్ళ వరకు ఐశ్వర్యము మన అందరి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ ఒక్క విధి విధానం పాటిద్దాం, మహాదేవుణ్ణి తృప్తిపరుద్దాం, పోలి అమావాస్య రోజు దీపాన్ని పెడదాం, చేసే ప్రయత్నం చేద్దాం.